RH24 న్యూస్ కి స్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ నమస్కారం. నేను డాక్టర్ సి మనోహర్ గాంధీ, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ని. మా టీం వచ్చేసి 4 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నాము. మేము ట్రీట్ చేసిన ఒక పేషెంట్ గురించి, చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి కేసు గురించి మీతో ఈరోజు పంచుకోవాలని మేము ట్రీట్ చేసినటువంటి ఒక డిఫికల్ట్ కేసు గురించి మీతో పంచుకోవాలని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి బాబు రిత్విక్ అని చెప్పేసి మనకు లాస్ట్ మంత్ అడ్మిట్ అవ్వడం జరిగింది. బాబుకు వచ్చేసి 10 రోజుల నుంచి జ్వరము, దాని తర్వాత న్యూమోనియా, లంగ్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అడ్మిట్ అవ్వడం జరిగింది. బాబుకు న్యూమోనియా వల్ల లంగ్ చుట్టూ చీము లాంటిది చేరిపోయింది అనమాట. చీము చేరడం వల్ల దాని కొరకు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఇవన్నీ బయట చేసి ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది. బాబుకు ఆ న్యూమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల ఆ చీమును తీసివేయాలని చెప్పేసి వ్యాట్స్ అనే సర్జరీ ఒకటి, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అనేది, ఓపెన్ సర్జరీ కాదు, మామూలుగా ఎండోస్కోపీ లాగా చేసే సర్జరీ చెస్ట్ లో పెట్టి చేసేది అనమాట. సో ఆ సర్జరీ కొరకు అడ్మిట్ కావడం జరిగింది, ప్లస్ న్యూమోనియా ట్రీట్మెంట్ కొరకు. సో వ్యాట్ సర్జరీ జరిగిపోయింది మొదటన. ఆ వ్యాట్ సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు, ఫీవర్ అదంతా కంట్రోల్ అయ్యింది. కాకపోతే ఒక 5 days తర్వాత మళ్ళీ పిల్లోనికి ఆయాసం రావడము, అట్లా ప్రాబ్లం ఉన్నింది అనమాట. దాని తర్వాత మేము గమనించాం పిల్లోడు ఎక్కువ ఆయాసపడుతున్నాడు ఏంటంటే, మనం ఎక్స్రే చూసిన తర్వాత పిల్లోడికి ఏమైందంటే ఈ సివియర్ న్యూమోనియా వల్ల లంగ్స్ అనేటివి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉన్నటువంటి ఛాతీలో గాలి పేరుకుపోవడం, ఈ లంగ్ డ్యామేజ్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఛాతీ అంతా గాలితో నిండిపోయి హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి అవ్వడం, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కావడం, ఇలాంటివి జరిగాయి. ఇదంతా హుటాహుటిన ఒకటే విధంగా జరిగిపోయింది అనమాట. సో ఇది మనం వెంటనే గమనించుకొని పిల్లోనికి ఎక్స్రేస్, తర్వాత సిటీ స్కాన్, చెస్ట్ అవన్నీ చేసిన తర్వాత నిర్ధారణ చేసుకున్నాం గాలి అంతా పేరుకుపోయింది. అది చాలా సీరియస్ అయ్యి చాలా ఒత్తిడికి లోన్ అవుతుంది. గుండె అంతా చాలా ఒత్తిడికి లోన్ అయ్యి గుండె పనితీరు కూడా చాలా దెబ్బతినింది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా చెస్ట్ ట్యూబ్ అనేది పెడతాం మనం. చెస్ట్ ట్యూబ్ కూడా పెట్టడం జరిగింది. చెస్ట్ ట్యూబ్ పెట్టినప్పటికీ కూడా మామూలుగా చిన్న చిన్న లీక్స్ అయితే చెస్ట్ ట్యూబ్ పెడితే అది క్లియర్ కావాలి. కాకపోతే పిల్లోనికి ఎక్కువ ప్రమాదమైనటువంటి లోపల లంగ్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్ గా ఉండడం వల్ల ఏమైందంటే, ఆ చెస్ట్ ట్యూబ్ పెట్టినా కూడా లీక్స్ అనేటివి క్లియర్ కాకుండా మళ్ళీ గాలి పేరుకోవడం, దానివల్ల గుండె ఒత్తిడికి లోన్ అవ్వడం, గుండె సరిగ్గా పనిచేయకపోవడము, సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. సో దాంతో మనం పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరిప్రసాద్ సార్తో, మళ్ళీ సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ సందీప్ రెడ్డి సార్తో డిస్కస్ చేసుకొని, మా టీం అంటే కార్డియాలజిస్ట్ తో కూడా డిస్కస్ చేసుకొని డాక్టర్ సందీప్ సార్తో, సో పీడియాట్రిక్ టీము, కార్డియాలజీ టీము, కార్డియోథొరాసిక్ సర్జన్ సారు, పీడియాట్రిక్ సర్జన్స్, మేమంతా కూడా ప్లాన్ చేసుకొని బాబుకి అసెస్ చేసాము. అసెస్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, లంగ్ లో బాగా న్యూమోనియా అనేది ఎక్కువైపోయి దానివల్ల డ్యామేజ్ అయిపోయి లంగ్ లో నుంచి గాలి బయటకు వచ్చేస్తా ఉందని అర్థమైంది. సో దాన్ని మనం చూసిన తర్వాత పిల్లోని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టుకోవడం జరిగింది. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఈ గాలి అయితే ఏదైతే వస్తుందో దాని కొరకు సర్జరీ చేయాలని నిర్ధారణ చేసుకోవడం జరిగింది. సో సర్జరీ అనేది మనం ఆ రోజు నైట్ లోపలనే ప్లాన్ చేసుకొని ఇమ్మీడియట్ గా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ సర్జరీలో మనకు గమనించడం ఏంటంటే, ఈసారి చేసిన సర్జరీ అయితే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఛాతీని ఓపెన్ చేసి ఛాతీలో హెడ్ ని. సో ఈ మెయిన్ ఇందాక సార్ చెప్పినట్లు మనకి న్యూమోనియా అనేది మన అందరికీ తెలిసిండేది. చాలా వరకు
ఇది కామన్ టర్మ్. బట్ ఇప్పుడు ఎందుకు మనము ఎంత కొంచెం స్ట్రెస్ చేస్తున్నామంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ నిమోనియా, అంటే దాంట్లోనే ఒక రకమైంది నెక్రోటైజింగ్ నిమోనియా అంటాం. సో ఈ నెక్రోటైజింగ్ నిమోనియా అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే లంగ్ టిష్యూ అనేది, లోపల లంగ్ అనేది సివియర్గా డ్యామేజ్ అవుతుంది. సో లంగ్ అనేది ఒక ఎయిర్ బలూన్ లాంటిది, మన గాలి. సో ఎప్పుడైతే ఆ లంగ్ టిష్యూ అనేది ఇంత సివియర్గా డ్యామేజ్ అవుతుందో అప్పుడు గాలి అనేది లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో మనకి ఒక క్యావిటీ ఉంటుంది, ఈ చెస్ట్ క్యావిటీ అనేది ఉంటుంది. సో లంగ్ నుంచి ఆ గాలి అంతా వచ్చి చెస్ట్లో చేరుకోవడం జరుగుతుంది. అట్లా తప్పుడు లంగ్ ఎక్స్పాండ్ కాదు. సో వెంటనే ఆయాసము, సివియర్గా దగ్గు రావడము, ఆ ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఒక్కొక్కసారి చర్మం కిందికి ఆ గాలి రావడము, చుట్టూ పక్కనే ఉన్న గుండె పైన ఆ ప్రెషర్ పడి గుండె పంపింగ్ తగ్గడము, ఇవన్నీ దాని కాంప్లికేషన్స్. సో ఇది కరెక్ట్గా ఇమ్మీడియట్గా మనం కనుక్కొని వెంటనే దానికి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ కాంప్లికేటెడ్ నిమోనియా దీంట్లోనే ఆ భాగమైన బ్రాంకోప్లూరల్ ఫిస్టులా అంటాం. సో ఆ బ్రాంకోప్లూరల్ ఫిస్టులా అని మనము ఆ రోజు అందరూ డిసైడ్ చేసి, ఎవరు మన పీడియాట్రిక్ సర్జన్ కానీ సారు, నేను, కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తర్వాత సరే సర్జరీకి తీసుకుందాము, అది ఎక్కడైతే ఆ లీక్లు ఉన్నాయో దాన్ని క్లోజ్ చేస్తేనే మనము, ఎందుకంటే ఆ క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం ఏదైతే గాలి తీసుకుంటామో అక్కడ లీక్ అవుతా ఉంటుంది. సో పేషెంట్కి గాలి అందదు, దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే మనము ఆ రోజే వెంటిలేటర్ పైన సార్ పెట్టి అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ రవిశంకర్తో మాట్లాడి, సో ఆ రోజే రాత్రికి రాత్రే తీసుకొని ఆ ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో ఆ లీక్స్ని క్లోజ్ చేయడం జరిగింది. సో నార్మల్గా ఏంటంటే లంగ్ టిష్యూ ఇంత సివియర్గా డ్యామేజ్ లేకపోయినప్పుడు లంగ్ అనేది హీల్ అవుతుంది. బట్ ఇది ఎక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టే ఆ లీక్ అనేది తగ్గట్లేదు. ఆ లీక్ తగ్గపోవడం వల్ల బాబుకి ఎక్కువ సివియర్ సిమ్టమ్స్ వచ్చాయి. సో దానివల్లనే ఆ రోజు తీసుకొని ఎక్కడైతే ఆ లీక్లు ఉన్నాయో జాగ్రత్తగా అవి క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే 1 or 2 డేస్లోనే వెంటిలేటర్ డాక్టర్ పి శ్రీనివాస్ ప్రసాద్, హింసవేడ్ హాస్పిటల్ సిఇఓ. మీ ద్వారా ఈ కేసు గురించి ఎందుకు తెలియజెప్పుకోదలుచుకున్నా, మీరు మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే, ఇప్పుడు ఇలాంటి కేసులో మీరు విన్నట్టుగా ఒక పీడియాట్రిక్ హాస్పిటల్కి వెళ్తే పీడియాట్రిషియన్ కదా చేయొచ్చు కదా అనుకోవచ్చు, లేదా థొరాసిక్ సర్జన్ హాస్పిటల్కి వెళ్తే ఆ థొరాసిక్ సర్జన్ చేయొచ్చు అనుకోవచ్చు. ఇది అలా కాదు. బాబు వచ్చింది జ్వరము దగ్గుతో, పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తాడు. పీడియాట్రిషియన్ డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి కావాల్సిన టెస్టులు చేసినప్పుడు థొరకోస్కోపీ చేయాల్సి వచ్చింది, వ్యాట్స్ అనే ప్రొసీజర్. అది ఒక డాక్టర్ చేస్తుంది, వేరే డాక్టర్. ఆ తర్వాత దాంట్లో పస్ చేరింది, పస్ తీయాలి అన్నప్పుడు పీడియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది కదా, థొరాసిక్ సర్జరీ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబుని తర్వాత వెంటిలేటర్లో పెట్టాల్సి వచ్చింది. పెద్దవాళ్ళ వెంటిలేటర్ వేరే, చిన్నపిల్లల వెంటిలేటర్ వేరే. ఆ వెంటిలేటర్ పెట్టడం రావాలి, ఆ వెంటిలేటర్ని హ్యాండిల్ చేసే స్టాఫ్ ఉండాలి, ఆ వెంటిలేటర్ హ్యాండిల్ చేసే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండాలి. దాని తర్వాత పీడియాట్రిషియన్లు, నియోనటాలజిస్టులు, స్పెషలిస్ట్ కంటిన్యూస్గా చూడాలి. దానికి కావాల్సిన టెస్టులకు ల్యాబ్ ఉండాలి, కావాలంటే సిటీ కావాలి, ఎంఆర్ఐ కావాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి. ఇవన్నీ కలిగిన ఏకైక హాస్పిటల్ అనంతపురం ప్రాబబ్లీ జిల్లాలో సవీరా మాత్రమే. ఇది మీ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ బేసిక్ ప్రెస్ మీట్ చెప్పేది. మరి ఇంకెక్కడో పోయింటే జరుగుండేదంటే జరగదు, ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్న హాస్పిటల్ ఎక్కడ లేదు. ఇవన్నీ లేకుండా ఇప్పుడు జరగదు. ఒక పీడియాట్రిక్ సర్జన్, కార్డియోవాస్కులర్ సర్జన్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు, అనస్థీషియా, చిన్నపిల్లలకి అనస్థీషియా పెట్టాలి, మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయగలిగిన ఒకే ఒక హాస్పిటల్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ట్రైన్డ్ పీపుల్ కానీ ఉన్న హాస్పిటల్ సవీరా హాస్పిటల్. కాబట్టి అబ్బాయికి మంచి కేర్ దొరికింది. ఇంతకుముందు మీరు ఎప్పుడు అడిగినట్టుగా ఇదే బయటకు వెళ్తే వాళ్ళకు లక్షలు ఖర్చు అయ్యేది, అలాంటి చాలా ఎకనామిక్గా జరిగింది. థ్యాంక్ యూ.